ఉంది సార్ గవర్నమెంట్ పాలన ఎలా ఉంది సార్ ఇక్కడ? 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జగన్ పాలన బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఎవరు ఏ ప్రభుత్వం వచ్చా కొనసాగించాలంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, అమర్నాథ్ రెడ్డికి ఉంటాయా, బాలసుబ్రహ్మణ్యం గారికి ఉంటాయా? అంటే స్థానికంగా అయితే అమర్నాథ్ రెడ్డి గారికి ఉంటుంది. అమర్నాథ్ రెడ్డి గారికి ఉంటుందా? లోకల్ కదా. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? మా అభిప్రాయం అయితే జగనే ఉంటుంది. ఇప్పటికి ప్రైమ్ మినిస్టర్ అయితే కాంగ్రెస్ ఉండాలంటారు సార్. ఇక్కడ మీ ఊరికి సంబంధించిన సమస్యలు ఏం లేవా సార్? ఊరికి మస్తు సమస్యలు కొన్ని చెప్పండి. ప్రస్తుతం అయితే మురికాలతో ఏమి లేవు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎక్కడ గొంగులు ఎక్కడే ఉంది. ఏ ప్రభుత్వం ఏ నాయకుడు కూడా మురికాల గురించి పట్టించుకోలేదు. నీళ్ళ సమస్య అయితే ప్రస్తుతం ఎక్కువ ఉంది. వర్షాలు లేవు కాబట్టి కొంచెం ఏట్లో ఇసుక ఎక్కువ తోలిన వల్ల నీళ్ళు ఇంకిపోయినాయి. నీళ్ళ సమస్య నీళ్ళ సమస్య తీవ్రంగా ఎక్కువ ఉంది. వీరబలే కాదు, మొత్తం మండలం మొత్తం కూడా నీటి సమస్య ఎక్కువగానే ఉంది. నీళ్ళు ఉండగా ఎట్లుంటాయి, వెళ్ళిపోతా ఉంటాయి. నడుస్తుంది ఇంకా వాళ్ళు అందరూ చేసుకున్నారు, ఇసుక ఎత్తినారు, మస్తు ఎత్తినారు. నీళ్ళు తాగే నీళ్ళే లేవు అటు చేశారు మండలం. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎలక్షన్ వస్తుంటే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీలో ఎవరు ఇక్కడ? బాలసుబ్రహ్మణ్యం గారు గెలుస్తారు పక్క. అమర్నాథ్ రెడ్డి గారు మాకు తెలియదు దాని గురించి. ఎప్పుడు టీడీపీ గెలిపిస్తున్నాం సరే ఖచ్చితంగా. ఎంపీగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది. నరేంద్ర మోడీ. ఇక్కడ మీ ఊళ్ళో ఏమేమి సమస్యలు ఉన్నాయి? వాటర్ గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లున్నాయి? గవర్నమెంట్ స్కూల్స్ సూపర్గా ఉన్నాయి. హాస్పిటల్ బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ ఇప్పుడు చెప్తాను, వాలంటీర్ మాకు వేయండి ఓట్లని వాళ్ళు కూడా కొంతమంది చెప్పకూడదు కదా అది. ఓకే, వ్యవస్థ ఎట్లా ఉంది? పర్వాలేదు అంటారా? జాబులు లేవు, నిరుద్యోగం ఎక్కువ మంది మండలంలో. విషయం ఏంటంటే ఈ మండలంలో మాడి తోటలు ఎక్కువ, దాన్ని ఒక ఫ్యాక్టరీ చేయాలని మనం కోరుకుంటాం. ఇక్కడ ఏం లేదు, ఎంతమంది వస్తాండ్రు పోతాండ్రు చెప్తాండ్రు. అక్కడ అడిగినాము, కడతామన్నాడు, నాయకులు వస్తాండ్రు పోతాండ్రు. అది వీరబల్లేనా? వీరబల్లి ఎట్లా ఉంది అభివృద్ధి? బాగానే ఉండదు. బాగా ఏమేం చేశారు సార్? ఏమేం చేసినారంటే అన్ని పథకాలు వస్తున్నాయి. అమ్మ కూడా వస్తుంది, ఆసరా వస్తుంది, అన్ని బాగున్నాయి అంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, మరి వైసీపీ పార్టీకి వెళ్ళి ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, టీడీపీలోకి వెళ్ళి బాలసుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది సార్? ఉంటుంది, వైసీపీనే గెలుస్తుంది. వైసీపీనే గెలుస్తుందా? ఎందుకు వైసీపీని గెలిపించాలి? మంచి పథకాలు పెట్టాడు, పేదవాళ్ళకు మంచిది చేసినాడు. అట్లా రేపు అంతకంటే ఎక్కువ ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా సార్. ఏమి ఇచ్చాడు చూసినాము, ఏమి ఇచ్చాడు? అంతకుముందు చెప్పినాయి ఇచ్చినాడు అన్నీ ఇయ్యలేదా? ఆయన పెట్టి ఏ పథకాలు చెప్పా, నువ్వు చెప్పా. మీరు చెప్పాలి, సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు. ఆయన పెట్టి పథకాలు ఏమైనా ఉన్నాయి అని. పింఛనీళ్ళు వస్తున్నాయా? పింఛన్ ఇప్పుడు అప్పుడు ఎంత వస్తున్నాయ్యా? అప్పుడు ఇంటికి వస్తుంది లెక్క. అప్పుడు ఇప్పుడు వాలంటీర్ తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు. అప్పుడు నీ ఇంటికి వస్తున్నాయి. వెళ్ళి పిల్లోడికి ఇస్తున్నారు లెక్క, ముసలికి 3000 లెక్క ఇస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నాడు, బాగినడికి ఇస్తున్నాడు. ఏం కావాలా? ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగుంది అంటారు. బాగుంది. ఈ ప్రభుత్వం బాగుందా? 3 మాట చెప్పండి, ఒక పారు ఎందుకు 3 మాట? అదే మాటనా? అన్ని అవకాశాలన్నీ ఇంటికి వచ్చాయి. ఇప్పుడు ఇంట్లో కూర్చోండి తెల్లదాన్ని మా పెనాల దగ్గర పండుకుంటే లేపిస్తున్నారు ముసలిళ్ళకు. ఎందుకు ఇచ్చాడు? ముసలి నడచలేక పోలేక చేస్తున్నారని చెప్పి అన్ని జరుగుతున్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నాడు, చేసిన కాడికి. అది ఏమీ బాగలేదు. ఏం చేయట్లేదా? డబ్బులు ఎవరికి కావాలయ్యా? ఇప్పుడు డెవలప్మెంట్ కావాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ కావాలా. ప్లస్ ఏంది, నోటిఫికేషన్ యువతకు రాలే, డబ్బులు ఇచ్చారు తినేస్తారు. ఈరోజు ఎన్ని లక్షల ఎకరాల బిల్లు ఉన్నాయి? మనుషులు ఎవరన్నా పలుకుతాండరా సేద్యం చేసేదానికి? ఎంత ఖర్చు అవుతుంది? ఇన్కమ్ ఏమొస్తుంది? అప్పులు తెచ్చివి, ఈడ డబ్బులు ఇచ్చివి. అప్పులు తీర్చేది ఎవరి మీద పడుతుంది బట్టను? మరి చెడ్డు మీదగానే కదా పడేది. అదే ఎక్కడి నుంచి వస్తుంది ఇన్కము? ఉన్న కంపెనీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక కంపెనీ రాలే. ఉద్యోగ అవకాశాలు పక్కన పెట్టు. మరి రెడ్డి మీద ఈ అప్పు తీర్చాలంటే వడ్డీ కట్టాలి కదా తెచ్చిన దానికి. పర్ హీరో
అప్పుడు ఏం చేయాలా జనాల లెక్క దగ్గర పీకుతాడు నువ్వు వేచి ఈ పక్క పీక్కుంటూ మళ్ళీ వాళ్ళకి గడితే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఎమ్మెల్యేగా టీడీపీగా వైసీపీకి ఎక్కువ అవకాశాలు ఎక్కువ? ఇప్పుడు టీడీపీ ఎక్కువ ఉన్నాయి. టీడీపీలో ఎవరికి సార్? టీడీపీ బత్యాల చెంగలరాయుడికి అయితే అవకాశాలు ఉన్నాయి. బత్యాల చెంగలరాయుడికి అయితే అవకాశాలు ఉన్నాయి. బత్యాల చెంగలరాయుడు గారికి టికెట్ ఇవ్వలేదు సార్. టికెట్ ఇవ్వకపోతే ఇచ్చారు, ఎత్తిపోతారు. బాలసుబ్రహ్మణ్యం గారికి ఇచ్చారు ఆల్రెడీ. ఎత్తిపోతల పథకమే, ఎత్తిపోతల పథకమే. ఆయన మద్దతు ఇచ్చే ఎవరికి ఇచ్చినా గెలుస్తాడు. బత్యాల చెంగలరాయుడు మద్దతు ఇస్తే గెలుస్తాడు బాలసుబ్రహ్మణ్యం అయినా ఎవరైనా కానీ. ఎందుకంటే 6 ఏళ్ళ మింటే ఆయన కార్యకర్తలు కాపాడుకున్నాడు. ప్లస్ ఏంటంటే శత్రువునైనా దగ్గరకు వస్తే కాపాడినాడు. ఎంతటి ఒక పోలీస్ స్టేషన్లో కొట్లాడినాడు, ఎంఆర్ఓతో కొట్లా, అడ్వకేట్ ఆయన రూల్స్ ప్రకారము సేవ్ చేసినాడు. సేవ్ చేసిన కాబట్టి ఆయనకి ఇస్తే బాగుంటుంది. ఆయనకి ఇప్పుడు ఎంపీ ఎవరికి అవకాశం ఇవ్వకూడదు సార్, టీడీపీ వైసీపీగా? అది మనం చెప్పలేమండి. 7 నియోజకవర్గాలు కిరణ్ కుమార్ రెడ్డికి ఉంటుందా, మిథున్ రెడ్డికి ఉంటుందా? అంటే వాళ్ళ వర్త్ బట్టి ఉంటుంది, మనం చెప్పలేము. అదే 7 కాన్స్టిట్యున్సీలు కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీ ఏంటంటే ఎవరు వ్యక్తి పలికినాడు అనే దాన్ని బట్టి బేస్ చేసుకొని చెప్తాను. మా ఊరు అభివృద్ధి నీళ్ళు సార్. అభివృద్ధి సంక్షేమం ఎలా ఉన్నాయి మీ ఊర్లో? సంక్షేమం అంటే సంక్షేమ పథకాలు, పింఛనీళ్ళు మొదటి నుంచి ఉన్నాయి కదా. ఇప్పుడు అభివృద్ధి ఎలా ఉంది సార్ ఇక్కడ? రోడ్డు కానీ కరెంట్? అభివృద్ధి జీరో. అభివృద్ధి జీరో. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, మరి టీడీపీ వైసీపీ? ఇక్కడ టీడీపీ వైసీపీ అంటే మా వీరపల్లి మండలంలో మ్యాక్సిమం టీడీపీనే ఉంటుంది. మీ మండలంలో టీడీపీ ఉంటుందా? టీడీపీ అభ్యర్థి ఎవరు తెలుసు సార్? తెలుసు. ఎవరు సార్? సుబ్రహ్మణ్యం గారికి ఉంటుంది అంటారు. ఈ అమర్నాథ్ రెడ్డి గారు సార్ వైసీపీకి వెళ్ళి? అవును. వైసీపీకి ఎలా ఉంటుంది? వైసీపీకి అనుకున్నంత లేదు బ్రదర్ ఇక్కడ. ఎంపీగా సార్? ఎంపీ కంటే పూర్తిగా వీరపల్లి మండలం చెప్పమంటారా? మొత్తం చెప్పండి. 7 కాన్స్టిట్యూషన్లు టోటల్గా అంటే అంత ఈజీ అయితే ఉండదు, ఎడ్జ్లో వాళ్ళకే విన్ ఉంటుంది. ఇక్కడ మామిడి తోటలు ఎక్కువగా పండుతాయి కదా సార్, ఈ మామిడి తోటలు పండితే పండ్లని స్టోరేజ్ చేసుకోనికి స్టోరేజ్ ఏమైనా కట్టిగా సార్ ఇక్కడ? లేదు. మీరు ఏమైనా డిమాండ్ చేసేస్తారు ఈ విలేజ్లో ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ పెట్టమని? చేసిన వాళ్ళు లేరు, ఆ గవర్నమెంట్ చర్య చేసిన వాళ్ళు అయితే ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు చర్య తీసుకొని ముందుకు వచ్చి కూడా చేయలే. ముందుకు వచ్చారు. ఇప్పుడు అడుగుతారా సార్ ఇప్పుడు రాబోయే ప్రభుత్వాన్ని ఇక్కడ? ఇప్పుడు మీరు ఖచ్చితంగా అడుగుతారు అడుగుతారా సార్? ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ పెట్టాలి మాకు, మామిడి పండ్లు స్టోరేజ్ పెట్టుకుని ఎక్కువ పడతాయి కదా సార్ ఇక్కడ. ఇక్కడ నీళ్ళ సౌకర్యం ఎలా ఉంది సార్? ఇక్కడ నీళ్లు కొన్ని ప్రాంతాల్లో బాగుంది. ఈ మండలం అంతా 2-3 గ్రామాల్లో నీళ్లు ఉంటాయి, మిగతా అన్ని గ్రామాలు పూర్తి బెట్ట ప్రాంతాలే. ఈ అన్నమయ్య డ్యామ్ కడితే అప్పుడు అన్నమయ్య డ్యామ్ కాదు మాకు ఇంపార్టెంట్, ఈ మాండవి నది ఉంది. ఈ మాండవి నదికి సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి నీళ్లు వదిలినా ఈ పూర్తి మా వీరపల్లి మండలం అంతా సస్యశ్యామలం అవుతుంది. అంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఈ వస్తున్నాయి కదా, ఏది ఆంధ్రనీయ నుంచి వస్తాయా? ఆంధ్రనీయ ఫేజ్ 2 ఆంధ్రనీయ ఫేజ్ 2 నీళ్ళు జరుగుతుంది ఇక్కడ రాయచోట అవతల ప్రాజెక్టు జరికొండ దగ్గర. ఆ నీళ్లు ఇక్కడ దీనికి వదలవచ్చు మాండవి నదికి. నీళ్లు చెరువులకు వదలాల్సిన అవసరం లేదు, ఏం లేదు. ఈ మాండవి నదికి వదిలితే మొత్తం మీకు అన్ని పంటలు కానీ తాగునీరు అందరికీ నీళ్ళు ఉంటాయి, బోర్లలో ఉంటాయి. ఎన్ని విలేజ్లకు ఉంటాయి సార్ అది? ఇక్కడ ఈ విలేజ్ కాదు, పూర్తి మండలం అంతా. మండలమే కాకుండా రాయచోటు నుంచి ఇంకా ఎన్నిపల్లి దాదాపుగా 50 గ్రామాలు ఉంటాయి. 50 గ్రామాల దాకా తాగు సాగు రెండు సమస్యలు తిరిగిపోతాయి. మరి ఎందుకు నీళ్ళు వదులుతలేదు సార్ ప్రభుత్వం? అదే కదా వ్యతిరేక పడకనా? వర్షాల పడక కాదు, ఇంకా ప్రాజెక్టు పూర్తవలే. ఇది గత ప్రభుత్వంలో స్టార్ట్ అయింది ఇది ఈ ప్రాజెక్టు. అది ఇప్పటికీ కంటిన్యూ కొనసాగుతుంది తప్ప దాన్ని పూర్తి చేయలేదు. ముఖ్యమంత్రి లాస్ట్కి ఎవరైతే చంద్రబాబు నాయుడు? నేనైతే సిబిఎన్ అనుకుంటా బెస్ట్. వ్యవసాయం ఎట్లా ఉంది సార్ మీ వ్యవసాయం? కష్టం తగ్గట్టు ఉంటుంది. మంచిగా పంటలు మంచిగా పండుతున్నాయా? కష్టం తగ్గట్టు వాళ్ళు కష్టం చేసుకునేది. ఇప్పుడు పంటలకు గిట్టుబాటు ధరలు ఇస్తారా సార్? గిట్టుబాటు ధరలేమో ఈ సంవత్సరం బాగానే ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అన్ని విలేజ్లు అందరికి అందుతున్నాయి సార్? ఇక్కడ వస్తున్నాయి, అందరికీ వస్తున్నాయి సార్. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం బాగా చేసిందా, టీడీపీ ప్రభుత్వం అంతకుముందు బాగా చేసింది సార్? ఇక్కడ ఏ ప్రభుత్వాన్ని వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు. మనం చెప్పేదానికి ఏముంది, మనం ఓటు వేయాలనుకునే పార్టీ ఉంటుంది. ఆ పార్టీ ఉండేవాళ్ళు ఆ పార్టీని పొగుడుకుంటూ ఉంటారు, ఈ పార్టీలో ఉండేవాళ్ళు ఈ పార్టీని పొగుడుకుంటారు. అంటే అందరు పార్టీలలో ఉండరు కదా సార్? ఎందుకుంటారు? అందరూ ఒకే ఏదో పార్టీ అని ఉండరు. ఏమీ లేకపోయినా కానీ బిత్తల రాజకీయాలు హోటళ్ళలో జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారు వైసీపీకి వెళ్ళినారు సార్, బాలసుబ్రహ్మణ్యం గారు టీడీపీకి వెళ్ళినారు. వీళ్ళిద్దరు ఆయన లోకల్ కాదు కాబట్టి ఫేవర్ వస్తుంది. ఎవరు లోకల్ కాదు సార్? బాలసుబ్రహ్మణ్యం లోకల్ కాదు కదా.
బాలసుబ్రహ్మణ్యం లోకల్ కాదు. ఈ పార్టీ పరంగా రావాల్సిందే ఆయనకు. పార్టీ పరంగా రావాల్సింది అంతే అంటారు. ముఖ్యమంత్రిగా ఫైనల్గా ఎవరైతే బాగుంటుంది సార్? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు? మనం ఆలోచన చేసుకోవాలి, మనం ఆలోచన చేయాలా. ఏమో మీ దగ్గర కొంతమంది ఏమో ఓన్లీ సంక్షేమ ఇస్తారు, అభివృద్ధి లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు అంటే అనుకునే వాళ్ళు చెప్తాడనా. ఆ పార్టీని గురించి మాట్లాడే వాళ్ళు అట్లా అంటారు, ఈ పార్టీని గురించి వాళ్ళు ఇట్లా అంటారు. మనకేమో జగన్ వచ్చే మేలు అనుకుంటారు. జగన్ వస్తే బాగుంటుంది అంటారు. మేడా మల్లికార్జున గారి పాలన ఎలా ఉంది మీ వీరబలిలో? అంతది మాత్రమే ఉంది, అంత పర్ఫార్మెన్స్ అయితే లేదు. ఎందుకు గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చినాం అని చెప్తూనే ఉంది కదా. రోడ్లు బాగా వేసినాం, నీళ్ళు వచ్చినాయి, ఉద్యోగ అవకాశాలు కల్పించినాం, ఉద్యోగ అవకాశాలు అంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టినాం. కంపెనీలు అనేవి లేవు కదా మనకి. ఫస్ట్ పాయింట్, కంపెనీలు ఉంటే కన్నా ఎక్కువ ఉద్యోగాలు వచ్చేటివి. అంటే గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఆధారపడే వాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి. మరి ఎలక్షన్స్ టీడీపీ పార్టీకి వెళ్ళి బాలసుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ పార్టీకి వెళ్ళి ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిట్లో ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ? 50-50 ఛాన్సెస్. ఇప్పటిదాకా బాధ అని చెప్పేసి 50-50 ఛాన్స్ ఏంది మళ్ళీ? అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ మేడా మల్లికార్జున రెడ్డి కాదు కదా నిలబడుకునేది. మేడా మల్లికార్జున రెడ్డి కాదు. ఒకప్పుడు అమర్నాథ్ రెడ్డి బాగానే పరిపాలన చేశాడు ఆయన ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా. ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఇచ్చారు కాబట్టి 50-50. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారికి ఒక ఛాన్స్ ఇస్తే చూడొచ్చు, ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇస్తారు నాకు తెలిసి. అంటారు. చెప్తున్నాను కదా, అట్లు ఇటు అంతే. 10% అటు 10%. ఇప్పుడు ఎంపీకి ఎవరు వస్తే బాగుంటుంది సార్ ఇక్కడ? కిరణ్ కుమార్ రెడ్డి, మితిన్ రెడ్డి? చూద్దాం న్యూగా. అది కూడా న్యూగా చూద్దామంటారా? ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్? మోడీ, రాహుల్ గాంధీ? మోడీనే కదా. ప్రభుత్వం ఎలా అభివృద్ధి చేసింది సార్ మీ ఊరికి? ఇక్కడ మా ఊరికి ఏడేమి అభివృద్ధి చేయలే. ఏం చేయలేదా? ఏమీ చేయలే. 5 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు సార్? ఏమీ చేయలే. మీ ఊరికి సంక్షేమ పథకాలు రావట్లేవా? అందరికి పింఛనీళ్ళు కానీ, అమ్మ ఒడి కానీ? అమ్మ ఒడి ఇద్దరికని చెప్పినారు, ఒకరికి ఇస్తా అంటారు. యథార్థం అదే. పింఛన్ 3000 అన్నాడు, 250తో స్టార్టింగ్ చేసినాడు. ఒక్కొక్క ముసిలోనికి వచ్చి ఇప్పుడు మిగిలిన లెక్క కూడా కట్టివ్వాలి జగన్. 3000 అని చెప్పినాడు కదా ప్రభుత్వం వస్తానే. నిన్న జనవరి 1వ తేదీకి 3000 ఇచ్చినాడు, మిగిలింది ఇవ్వలే. అప్పటికి బాకీ ఇవన్నీ కదా వాళ్ళకు. సంక్షేమ పథకాలంటే ఏదో కొన్ని ఇండ్లకు 45 నుంచి 60 ఏళ్లకు కొంతమందికి పడినాయి, కొంతమందికి పడలే. దాంట్లో ముందు కొంతమందికి ఇచ్చినారు, ఇప్పుడు ఇంకా కొంతమందికి ఇవ్వలే. అది ఏడు సంక్షేమం అంటే. దాంట్లో ఎంపీ నిధులు తెలదు, ఎమ్మెల్యే నిధులు తెలదు, దేనికి ఖర్చు పెట్టింది తెలదు. ఎంపీ మితిన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ఊరికి వచ్చారు సార్? మీకు వస్తా అంటారు, ఊరికే వస్తా అంటారు. మండలానికి ఎంపీ నిధులు తీసుకొచ్చారు సార్ ఇక్కడ? మనకు తెలదు అది. ఎంపీ నిధులు అనేది మాకు తెలదు. ఇప్పుడు ఓకే సార్, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్. ఇప్పుడు ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తారు సార్. బాలసుబ్రహ్మణ్యం గారు టీడీపీకి వెళ్ళి పోటీ చేస్తున్నారు. ఎవరు వస్తే బాగుంటుంది సార్ ఇక్కడ? ఇప్పటికి బాలసుబ్రహ్మణ్యం వస్తేనే మేలు. అన్ని జాతులకు సమన్వయంగా న్యాయం జరుగుతుంది. ఎవరు? బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం గారు. ఎందుకు సార్? అంటే అన్ని జాతులు సమానంగా చూసుకుంటాడు, భేదప్రాయం లేకుండా. అదే అమర్నాథ్ అయితే ఒకటే తెగలో పోతారు, ప్రజలను నమ్మించి మోసం చేస్తా పోతారు. అది జరిగేది. ఇక్కడ ఇసుక మాఫియా ఉందా సార్? ఇక్కడ దండిగా ఉంది. అయితే జరగనీలే రైతులు ఇక్కడ, జరగనీయకుండా అడ్డపడినారు రైతులు, అడ్డపడినారు. ఇప్పుడు సీఎం ఎవరు వస్తే బాగుంటుంది సార్? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి? సీఎం చంద్రబాబు నాయుడు వస్తే కొంత అభివృద్ధి, పిల్లోళ్ళకి చదువులు, మంచి చెడ్డ, కొన్ని ఫ్యాక్టరీలు అన్నీ వచ్చాయి. అదే ఈయన వచ్చినాడంటే ఇంకొంత కొన్ని వస్తువులు పెరుగుతాయి, సంక్షేమము తగ్గుతుంది, ఇంకా మళ్ళీ రౌడీ రాజ్యం పెరుగుతుంది. రౌడీ రాజ్యం పెరుగుతుంది. ఇక్కడ మీకు పంటలు ఏమి ఎక్కువ పండుతాయి సార్? ఇక్కడ వరి పండుతుంది, మాడి తోటలు ఎక్కువ. మామిడి తోటలు ఎక్కువ. ఈ మామిడి తోటలు ఎక్కువ ఫ్రూట్ ప్రాసెస్ యూనిట్ ఏమైనా ఉన్నాయి సార్ ఇక్కడ? ఇక్కడ మరి స్టోర్ చేసుకోనికి ఏమీ లేవు. ఏం లేవు ఇక్కడ? ఎక్కడ లేవు. ఏమైనా పెట్టాలని డిమాండ్ ఉంది సార్ మీ ఊర్లో? మా ఊళ్ళో ఎవరు డిమాండ్, ఎవరు చేస్తారు డిమాండ్ చేసిన పలికేది ఎవరు ఉండారు? ఏడంతా ఏకపక్షంగా జరుగుతుంది. అదే తెలుగుదేశం వచ్చే అందరూ మాట్లాడతారు, అందరూ అడిగి ఏమన్నా సంక్షేమ పథకాలు అడిగి తీసుకొచ్చే మార్గం ఉంటుంది. వీరవల్లికి ఎమ్మెల్యే ఎవరు సార్? ఆయన పేరు ముందు మేడా మల్లికార్జున రెడ్డి గారు ఎలా చేస్తారు ఇక్కడ అభివృద్ధి? అభివృద్ధి ఏం చేసాడు సార్ ఇక్కడ మీ మండలానికి? ఎవరికి ఆ నాయకులకి ఏమైనా చేసినారు? మాకేం చేసినాడు ఎవరు లేరు. ఇక్కడ ఎవరు చేయట్లేదా? మాకు సన్నవాళ్ళకి చేసినాడు ఎవరు ఎరక చూడలే మేము. పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళు చదువుకోపోతాం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్? వస్తున్నాయి. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం అవకాశం ఉంటుంది సార్ టీడీపీ పార్టీకి వెళ్ళి? ఒకటి చెప్తాను ఆయన, చెప్పేవాళ్ళు ఎవరు వేస్తారో ఓటు ఎవరు వేయరో మాకే తెలియదు ఊళ్ళల్లో.
వీళ్ళు ఆ పక్క అంటారు, వాళ్ళు ఈ పక్క అంటారు, పెద్దవాళ్ళు వచ్చేపు అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి తిరుగుతూనే ఉన్నారు. ఇంకా అట్లా ఉన్నారు. అదే సార్ ఇప్పుడు మేడ మల్లికార్జున రెడ్డి గారికి వైసీపీకి టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారికి ఇచ్చారు. ఆకపాటి అమర్నాథ్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందా, బాలసుబ్రహ్మణ్యం గారికి అవకాశం ఉంటుంది ఇక్కడ? మనం అట్లా తిరిగి టీడీపీ పార్టీకి వెళ్ళి కాదు, మేము తిరిగి అటు చూసేవాళ్ళం కాదు, చెప్పలేము, ఇక్కడ కూర్చోండి. అంటే ఎవరు వస్తే ఎక్కువ అంటే ఇప్పుడు అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి? ఏం చెప్తానైనా మేము చెప్పేంత చూడడం కాదు. సీఎం పాలన ఎట్లా సార్? కాదు, ఈ మనసులు నమ్మేదానికి లేదు, మేము చెప్పేవాళ్ళము కాదు. ఇక్కడ మీ ఊరికి అన్ని సంక్షేమ పథకాలు అన్నీ కానీ, రోడ్లు కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ, సౌకర్యాలు అన్నీ బాగున్నాయి సార్. ఇంతకుముందు లేవు, అన్నీ తగ్గిపోయినాయి. ఎవరు ఏం చేసింది లేదు. సౌకర్యాలు లేదు. ఈ ఊరికి నీళ్లు లేక చచ్చిపోతాను. నీళ్లు రాళ్ళ మడుగు నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు వస్తానే ఉన్నాయి కానీ అక్కడే తోటలో కట్టుకుంటాను కానీ ఊళ్ళోకి రావడం వల్ల ఎరగ దాన్ని అడిగోళ్ళే అడుగుతారు. మీ సమస్యలు పరిష్కరించాలి ఎవరు లేరు అంటారు? ఎవరు లేరు. మరి ఎవరైతే బాగుంటుంది మరి ఇప్పుడు వచ్చాక చెప్పేది? ఇప్పుడు అందరూ బాగానే చెప్పినారు, మేము కోసం పెడతాం, నాకుతాం, కింద మీద అన్నీ చెప్పినారు ముందేమో. ఎవడూ చూసిన లేదు, పని జరుపుకొని పోతారు. 5 గంటల కోపారు వచ్చి మాకు చూసిన వాళ్ళు లేడు. ఇంక వచ్చే ఏం చేస్తాడని మనకు నమ్మకం ఉంది. అయ్యా, సన్న ప్రజలకు మేలు చేసే వ్యక్తిని ఎరకు చూడలే మేము. నాకు 80 ఏళ్ళు సర్వీసులో సన్నోళ్ళని పంపించిన వాడిని చూడలే. ఎమ్మెల్యే గారి పాలన ఎట్లుంది ఇక్కడ? బాగానే ఉంది. ఏమేం చేసినాను ఇక్కడ? ఏం చెప్పాలి సార్? రోడ్లు మంచిగా ఉన్నాయా, కరెంట్ మంచిగా ఉందా, పిల్లకాయల చదువులు బాగా చెప్తారా స్కూల్లో? ఇప్పుడు ఏ పక్క మాట్లాడాలి నేను? ఏ పక్కనే మాట్లాడు, ఏ పక్కనే మాట్లాడు. సంక్షేమ పథకాలు మంచిగా వస్తుందా, అభివృద్ధి మంచిగానే ఉందా? లేకపోతే ఇప్పుడు టీడీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయా, వైసీపీకి ఎక్కువ ఉన్నాయా, బీజేపీకి ఉన్నాయా, కాంగ్రెస్కి ఏమైనా ఉన్నాయా? మాకేం వైఎస్ఆర్ వచ్చినా మాకేం ఇబ్బంది లే, బాగానే ఉంది. అన్నీ చేసినాడు, బాగుంది. కానీ మా పల్లెకి రోడ్లు చూస్తే ఆ పక్క తెలుస్తుంది. మా పల్లెకి రోడ్డు పదరండి, రోడ్లు బాగాలేవు, పదరండి. మరి ఎవరు కావాలి? మరి అన్నీ వద్దు, మీరు ఎవరు వచ్చినారు ఎవరు రాలేదని మాకు సమస్య వద్దు, మాకు సమస్య తీర్చాల. బాగా రోడ్లు వేసి ఎవరు చేస్తారో వాళ్ళకు ఓట్లు వేస్తారంటారు అంతే. ఇప్పుడు వాళ్ళు నాయకులు ఇప్పుడు మీ ఇళ్ళకి వస్తారు, వచ్చినప్పుడు అడగండి. అడిగేది దానికి ఎవరు వేస్తాను అడిగేది మాకు అవసరం లేదు. మామూలు వాళ్ళకి వెళ్తాలి వీళ్ళకి వెళ్తాలి సమస్య కాదు. మాకు రోడ్లు వేసి చూద్దురండి అవుతారే. రోడ్లు మాత్రం వస్తాయి, ఎట్లుండదు రోడ్లు అయితే బాగాలేవన్నా, బాగాలేవు. మరి ఇప్పుడు ఉన్నది 2 పార్టీలు, టీడీపీ వైసీపీ. కాంగ్రెస్ కూడా పోటీ చేస్తుంది. మరి 3 పార్టీలకి ఎవరైనా పోటీ చేసుకుని మాకు సంబంధం లేదు. ప్రజలకు మేలు చేయాలంటే. మేలు చేసిన నాయకుడు ఎవరు సార్? మీరు ఓటేసి గెలిపించే నాయకుడు మేలు చేసిన నాయకుడు? మేము వైఎస్ఆర్కే వేసినాము, వైఎస్ఆర్కే వేసినాము. ఈసారి కూడా వైఎస్ఆర్కే వేయాలా. బాగా చేయదని మీరే చెప్తున్నారు, మళ్ళీ వైఎస్ఆర్కే వేయాలని అంటారు. అంతే, ఏం చేయాలా? టీడీపీకి అవకాశం చేస్తారు కదా, ఇస్తే వాళ్ళు వేస్తారేమో. అప్పుడు టీడీపీ ముందు కూడా ఉన్నింది కదా, అప్పుడు కూడా వెళ్ళేదా? అప్పుడు కూడా ఉన్నదా, అప్పుడు కూడా వేసినారా? మరి ఇంకెవరైనా మేము అంత బిడ్డప్పటి నుంచి రోడ్లు ఉన్నాయి మాకు, చెప్పు. అప్పుడు లేవు, మట్టి రోడ్లు ఉన్నాయి కదా, మట్టి రోడ్లు ఉన్నాయి కదా అప్పుడు. మట్టి రోడ్లే ఉన్నింది, ఇప్పుడు కూడా మట్టి రోడ్లే. ఏముండదు దానికి దాడి పదరా రోడ్డు చూద్దరు ఆడికి వచ్చి. వాళ్ళు ఏమంటారు, రోడ్లు వేసే నాయకుడు ఎవరైతే రోడ్లు మంచిగా చేస్తారో వాళ్ళకి వేస్తారంటారు ఫైనల్గా. అంతే. వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే గారి పరిపాలన ఏం ఆయన వచ్చి ఏం పట్టించుకునేదిలా, ఏం చేసేది లేదు. ఎప్పుడే కానీ వచ్చి వాటర్ ప్రాబ్లం అయితే ఎక్కువగా ఉంది ఇక్కడ మండల వీరబల్లిలో. ఏ రోజైనా వచ్చి ఆయన ఇక్కడికి వచ్చి రాజకీయ నాయకులతో కలిసి వెళ్తాడు, కానీ ఈ మండలానికి కానీ వచ్చి ఏ రోజన్నా కానీ ఆయన పట్టించుకొని వాటర్ గురించి అడిగింది లేదు, చేసింది కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వలేదు సార్. ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. అవునండి, అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు ఉన్నారు కదండి. అప్పుడైనా వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా. అప్పుడు కూడా తీర్చలేదు కదా. ఇప్పుడు మరి బాలసుబ్రహ్మణ్యం గారికి అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు టీడీపీ పార్టీకి? ఏమో చెప్పలేమండి. ఆయన చేస్తాడని ఏం నమ్మకం అండి. లాస్ట్ టైం వచ్చి టీడీపీ ప్రభుత్వం ఉన్నింది, అప్పుడు చేయలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ వచ్చింది, ఇప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం అంటారు కదా, ఆయన కూడా ఇప్పుడు టీడీపీ తరపునే కదా ఆయన చేసేది. ఆయన వచ్చి చేస్తాడని మాకేం నమ్మకం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి షర్మిల గారు వాళ్ళని అభ్యర్థి పెడతారు అనుకో, గెలిచే అవకాశాలు ఉంటాయి ఇక్కడ? తక్కువ అండి. మరి ఇక్కడ 2 పార్టీలు కదా సార్, మీరు అన్నట్టు గెలిస్తే వైసీపీ లేకపోతే టీడీపీ. ఇద్దరు చేయడం లేదండి. నాకైతే ఈ 2 పార్టీలు ఇష్టం లేదు అని చెప్తున్నాను నేను. 2 పార్టీలు ఇష్టం. ఎంపీకి ఎవరు వస్తే బాగుంటుంది సార్ ఇక్కడ? మితిన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి? మిథున్ రెడ్డి అండి. మిథున్ రెడ్డి.